ఇది హైదరాబాద్ మహానగరం. మహానగరం అన్నాక ఎన్నో కాలేజీలు ఉంటాయి కదండి. అలాగే ఇక్కడ చాలా కాలేజీలు ఉన్నాయి. ఇప్పుడు మనం చూడబోయేది ఒక విచిత్రమైన కాలేజ్. దాని పేరు ఎస్విఎస్ కాలేజ్. ఈ కాలేజీ వయసు 125 సంవత్సరాలు. ఇదేమిటి, ఇంత పురాతనమైన కాలేజీ క్యాంపస్లో స్టూడెంట్స్ ఎవరూ కనిపించడం లేదు? అయినా నా పిచ్చి కానీ, ఈ టైంలో స్టూడెంట్స్ బయట ఎందుకు ఉంటారండి? బుద్ధిగా క్లాస్ రూమ్లో ఉంటారు. కానీ రండి చూద్దాం. అరే, ఇక్కడ ఎవరూ లేరే. పోనీ క్యాంటీన్లో ఉన్నారేమో చూద్దాం రండి. అబ్బో, క్యాంటీన్ ఏంటి ఇంత మోడర్న్గా ఉందనుకుంటున్నారా? ఉండదా మరి. స్టూడెంట్స్ వేరే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు వెళ్లకుండా వాళ్ళ కోసం తనకున్నదంతా ఖర్చు పెట్టి ఈ క్యాంటీన్ ఇంత గొప్పగా తయారు చేశాడు ఈ మైకల్ డిసోసా. మరి అలాంటప్పుడు ఎక్కడ ఎందుకుంటారు? ఇదిగో ఇక్కడే ఉన్నారు మన స్టూడెంట్స్. వీళ్ళల్లో ఇతను ఉత్తేజ్, ఇతను ప్రకాష్, ఇతను వేణు, ఇతను గణేష్, ఇతను శివాజీ. కోతి నుంచి మనిషి పుట్టాడనడానికి వీళ్ళే నిదర్శనం అండి. ఈ గ్యాంగ్ లో ఒక అల్లరి ఆడపిల్ల కూడా ఉందండోయ్. ఆ పిల్లే ఈ గ్యాంగ్ కి లీడర్. ఆ లీడరే ఈ కాంచన. వీళ్ళ అల్లరి వల్ల ఎవరికి ఏ ప్రమాదం లేదు, కానీ ప్రమాదకరమైన గ్యాంగ్ మరొకటి ఉందండోయ్. అదొక రౌడీ గ్యాంగ్. ఆ గ్యాంగ్ లీడరే ఈ దిలీప్. వీళ్ళకి కాలేజీ ఒక విహార కేంద్రం. వీళ్ళు ఒక మాఫియా లీడర్ చేతిలో కీలు బొమ్మలు. వీళ్ళ సరదాను తీర్చుకోవడం కోసం వాడు చెప్పిన ఇలాంటి భీభత్సమైన పనులు చేసి పెడుతూ ఉంటారు. చిత్రం ఏమిటంటే, ఇలాంటి విచిత్రమైన కాలేజీకి ఒక సిన్సియర్ ప్రిన్సిపల్ ఉన్నాడండి. ఈయన పేరు జనార్దన్. ఇక మరి స్టూడెంట్స్ కి లెక్చరర్స్ కి సంబంధాలు ఎలా ఉన్నాయో చూద్దామా? నమస్కారం అండి. నమస్కారం బాబు. గాడ్ బ్లెస్ యు. అలరి మరీ ముదిరిపోయినట్టుంది. ఈ రోజు కొత్త ఉందండి. ఈ రోజు ఉండేదేగా. శుభోదయం. ఈ రోజైనా మొట్టమొదటిసారి కళాశాలకు రావడం. నా సంగతి అలా ఉంచండి. ఇందాక నుంచి గమనిస్తున్నాను, ఏమిటి మీరు చేస్తున్న పని? పవిత్రమైన అధ్యాపక వృత్తిలో ఉండి విద్యార్థులకు మీరు నమస్కరిస్తున్నారా? ఇది అత్యంత జుగుప్సాకరం. సారు, అవన్నీ మన రోజుల్లో గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు అని, అవి అప్పట్లో. డేవిడ్, మ్యాచ్ బాక్స్ చూసారా? శిష్య బ్రహ్మ శిష్య గురు శిష్య దేవో మహేశ్వర. ఇప్పట్లోను ఇది అత్యంత హేయము, ఈ కళాశాలకే కళంకము, గురుకుల వ్యవస్థకే అవమానము. దీనిని ప్రతివాద భయంకర చండ ప్రచండ మూర్తి సహించడు కాక సహించడు. నిశ్శబ్దము, కూతురుడు. అందరూ మీ స్థానంలో కూతురుడు. ఏమిటి క్రమశిక్షణ రహితం? కూతురుడు, అందరూ కూతురుడు, కూతురుడు. నిశ్శబ్దము. వెళ్ళండి 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 వెళ్ళండి. తప్పు తప్పు తప్పు. మీ స్థానంలో వెళ్ళండి. మీ స్థానంలో వెళ్ళి మీరు కూర్చోండి. నిశ్శబ్దము, క్రమశిక్షణ పాటించండి. నిశ్శబ్దము, కూతురుడు కూతురుడు. మీరందరూ మీ స్థానంలో కూతురుడు. నిశ్శబ్దముగా కూతురుడు. క్రమశిక్షణ, నిశ్శబ్దముగా కూతురుడు. చీ చీ చీ. ఏమిటిది, క్లాసు రూమా? కాదు, కనుక్కుని ఇంటికి పో. సహించను. నా గురించి మీకు బొత్తిగా తెలిసినట్లు లేదు. చెప్పండి, ఎలా తెలుస్తుంది? నిశ్శబ్దము నిశ్శబ్దము. శ్రీకాకుళం నుంచి విజయనగరం మీదుగా ఈ కళాశాలలోనూ పనిచేస్తూ వచ్చిన వాడిని. అటులైన ఒక్క చోట కూడా కుదురుగా కొంతకాలం కూడా లేవన్నమాట. నిశ్శబ్దము. ఏమది? చండ ప్రచండుడను, మధ్యందిన మార్తాండుడను, విద్యార్థుల పాలిటి యముండను, ఆవిడకు మొగుడవు.